వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ పీసెస్. నేను 5 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. దీంట్లోకి 1.5 కప్ మిల్క్, కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్, నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను, చక్కెర 8 స్పూన్స్ కావాలి, మిల్క్లోకి 4 స్పూన్స్, క్యారమెల్కి 4 స్పూన్స్, మొత్తం కలిపి 8 స్పూన్స్ తీసుకున్నాను. ముందు ఈ బ్రెడ్ పీసెస్ తీసుకొని ఈ సైడ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని సైడ్స్ కట్ చేసి పెట్టుకుందాం. ఈ విధంగా అన్ని బ్రెడ్ పీసెస్ సైడ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాం. పౌడర్ చేసుకోవాలి. ఇట్లా చిన్న పీసెస్ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం. మిక్సీ పట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి, సన్నగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. పక్కన ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. క్యారమిల్ సిరప్ తయారు చేసుకుందాం. ఇప్పుడు 4 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. దీంట్లో షుగర్ వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. వాటర్ ఇట్లా ఏం వేసుకోవద్దు, షుగర్ కరుగుతుంది. కలర్ చేంజ్ అవుతుంది కొంచెం కొంచెము. మొత్తం సిరప్ కావాలి. ఇది కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం గిన్నెలో వేసుకుందాం. మనం బ్రెడ్ పుడ్డింగ్ దేంట్లో చేసుకుంటామో దాంట్లో వేసుకోవాలి. గిన్నెలో వేసి పెట్టాను. బ్రెడ్ పుడ్డింగ్ కూడా మనం దీంట్లోనే చేయాలి. ఇలా వేసి పెట్టిన ఇప్పుడు ఇదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ వేసుకోవాలి. పాలు బాగా మరగనివ్వాలి. పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ కొన్ని పాలు వేసి 2 స్పూన్స్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలిపి పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలపాలి. చిక్కబడుతుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ వేసుకొని కలుపుకుందాం. ఇందులో స్టవ్ ఆఫ్ చేసేసిన బ్రెడ్ పౌడర్ మొత్తం వేసుకొని కలుపుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బ్రెడ్ పౌడర్ మొత్తం కలిపేసినాము. ఇప్పుడు మనం క్యారమిల్ సిరప్ వేసుకున్నాం కదా, ఈ బౌల్లో వేసేసుకుందాం. మొత్తం వేసేసిన ఇప్పుడు నీట్గా కలుపుకోవాలి. ఇది సమానంగా చేసుకొని స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టిన
ఒక గిన్నెలో నీళ్ళు పెట్టి స్టాండ్ వేసిన దాంట్లో మనం ఈ బౌల్లో పెట్టుకోవాలి. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి 30 నుంచి 40 మినిట్స్ వరకు. దీనిపైన మూత ఉంచాలి, మధ్యలో పెట్టాలి. నీళ్ళు పోసి స్టాండ్ వేసుకొని బౌల్ పెట్టుకున్నాం కదా, వాటరు మనం పెట్టుకున్న బౌల్కి సగం వరకు వచ్చేటట్టు నీళ్ళు పోసుకోవాలి. తక్కువ ఉంటే పోసుకోవాలి, సగం వరకు రావాలి నీళ్ళు. మూత పెట్టేసి ఒక 40 మినిట్స్ వరకు పెట్టాలి. మనము 40 మినిట్స్ అవుతుంది, స్టవ్ ఆఫ్ చేసేస్తాం. క్యారమిల్ బ్రెడ్ పుడింగ్ తయారైంది. ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇది పూర్తిగా చల్లారింది. ఇప్పుడు 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. చాక్తో ఈ విధంగా కదిలించుకొని ప్లేట్లో వేసి చక్కగా కట్ అయింది. చాలా బాగుంది. క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.